హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ట్ స్టార్ టీవీ. నేను మీ విజ్జు. చాలా మంది కూడా డాక్టర్, యాక్టర్ అని డబుల్ రోల్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ త్రిబుల్ రోల్స్ అనే చెప్పాలన్నమాట. డాక్టర్, టీచర్, యాక్టర్ అన్నమాట. యాక్టింగ్ కూడా పౌరాణికం, ఎంతో పురాతనమైనటువంటి సాంఘిక నాటకాలు అయితే వేస్తూ ఉన్నారు. మనతో పాటు దాసరి తిరుపతి నాయుడు గారు అయితే ఉన్నారు. మరి ఇన్ని రోల్స్ ఎలా పోషించారు, తన జీవితం ఎలా సాగింది అనేది ఇంటర్వ్యూ ద్వారా అయితే తెలియజేస్తాను. పూర్తిగా చూసేయండి. మనతో పాటు అయితే తిరుపతి నాయుడు సార్ అయితే ఉన్నారు. మరి లైఫ్ స్టోరీ అయితే అడిగేద్దాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే 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 సార్, అసలు వైద్య రంగం తర్వాత మామూలుగా మాస్టారు, తర్వాత మళ్ళీ కళారంగాన్ని ముందుగా అయితే తీసుకొస్తూ ఉన్నారు. మరి స్టార్టింగ్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అది చెప్పండి. నమస్కారం అందరికి కూడాను. నా పేరు దాసరి తిరుపతి నాయుడు. మాది స్వస్థలం బాడంగి మండలం, గొల్లాది గ్రామం, విజయనగరం జిల్లా మా స్వగ్రామం. మా నాన్నగారి పేరు దాసరి అప్పల స్వామి, మా అమ్మగారి పేరు దాసరి సూరమ్మ. మా నాన్నగారు మంచి కళాకారుడు, బెస్ట్ సింగర్, బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ కమెడియన్ ఆల్సో. మా నాన్నగారు ఆయన ఇచ్చిన అంశం, నాకు ఆయన ఇచ్చినటువంటి పెట్టిన భిక్ష ఈ కళారంగంలో ఇంతవరకు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా నాన్నగారికి ముగ్గురు అబ్బాయిలమి, ఒక అక్క. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడాను కళారంగంలో ఉండేవారు. వాళ్ళు కొంత టైంకి ఆగిపోయారు. నా కళారంగం మా నాన్నగారిని ఉన్నప్పటి నుంచి విని ఆ శిక్షణ పొంది, మా పెద్దన్న గారు కళారంగంకి వచ్చిన తరువాత ఆయనతో పాటు నేను ఈ కళారంగంలో ప్రవేశించి మొట్టమొదటిగా కురుక్షేత్రంలో పడకసీ నుంచి రాయబారం వరకు పాడేవాడిని. సార్, అంటే ఇప్పుడు మీరు నాటక రంగంలో ఇంత అద్భుతంగా అయితే రాణిస్తూ ఉన్నారు. మీ గురువుల పేర్లు ఎవరో తెలియజేయండి. అది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు విజయలక్ష్మి గారు. నాకు గురువు లేకుంటే ఏ విద్య కూడా రాదు కదా. సో నాకేంటంటే ఫస్ట్ కురుక్షేత్రంలో 1980లో స్టార్ట్ చేసినప్పుడు పొట్నూరు అప్పలస్వామి అని మా చిన్నాన్న కొడుకు, ఆయన హార్మోన్ వాయించి నాకు బ్రహ్మాండంగా నేర్పాడు. ఆ తర్వాత పొట్టూరు శ్రీరాములని రెండవ షణ్ముఖ రాజు అనేవారు, అతను నేర్పాడు. సత్యహరిశ్చంద్రకి వచ్చేసరికి కుప్పిల అప్పారావాచార్యని చీపురుపల్లి అయింది, ఆయన నేర్పాడు నాకు. ఆయన ఏంటి నేర్పాడంటే అనుకరణ లేకుండా పాడడం ఎలాగో నేర్పాడు ఆయన. చాలామంది ఇమిటేట్ చేస్తారు, నాకు ఇమిటేషన్ లేకుండా చెప్పాడు ఆయన, కుప్పిల అప్పారావు గారు. సో ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్యారెక్టర్కి గురువులు రుక్మిణి కళ్యాణ్కి కానీ, అలాగే చింతామణికి కానీ, అలాగే మోహిని భస్మాసురుడు నాటకానికి కానీ నాకు మంచి తర్ఫీదు ఇచ్చే శిక్షణ ఇచ్చినటువంటి గురువు నెల్లూరు శ్యామలరావు గారు, కీర్తిశేషులు ఆయన ఏ లోకంలో ఉన్న చల్లగా కోరుకుంటున్నాను. నాకు ముఖ్యమైన గురువులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అలాగే నాకు యోగాలో గురువు రామానంద స్వామి అని కామనమలస, మా ఊరు ప్రక్కనే. అదే వైద్యంలో గురువులు, వైద్యం చేసేటప్పుడు గురువులు కూడా సాలూరులో డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి నాకు తర్ఫీదు ఇచ్చి వాళ్ళ సలహాలు నాకు ఇస్తుండేవారు డాక్టర్లు. వాళ్ళ సలహా మీద వైద్యం చేసుకుంటూ చక్కగా నా పనిని చేసుకుని మంచి పేరు ప్రఖ్యాతులు పొందాను. కుటుంబాన్ని కూడా చక్కగా పోషించుకునేవాడిని, అమ్మ నాన్న అందరిని కూడాను. అంటే సార్, ఎవరైనా కానీ ఎంఏ పాలిటిక్స్ ముందు చేశారు, తర్వాత సోషియాలజీ, తర్వాత తెలుగు. అంటే ఏమవుదాం అనుకున్నారు కెరీర్ లో, అసలు ఎందుకని ఇన్ని స్టెప్స్ తీసుకున్నారు? ఫస్ట్ కళాకారుడిగా నాకు ఇష్టం, దానికంటే ముందు నాకు వైద్యం చేయటం అంటే చాలా ఇష్టం, వైద్య రంగం. అందువల్ల నేను ఎంబీబీఎస్ డాక్టర్ కాకపోయినా ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామనే బైపీసీ తీసుకున్నాను. బైపీసీ తీసుకొని చదివాను, బాగానే కష్టపడ్డాను, పేద కుటుంబంలో బాగా చదువుకున్నాను. అయినా కానీ మరి రిజిస్టర్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ కాలేకపోయాను, ఇంట్లో పరిస్థితుల వలన, మా యొక్క జీవన పరిస్థితుల వలన. అయినప్పుడు కూడా నేను వైద్యం నేర్చుకుని పేదలకు సహాయం చేయాలి, వారు సేవ చేయాలని దృక్పథంతో ఒక 22 సంవత్సరాలు వైద్యం చేశాను. 22 సంవత్సరాలు వైద్యం చేశాను. అయితే కళారంగం ఎందుకు ఎంచుకున్నానంటే నాకు ఇది నేర్చుకున్నప్పటి నుంచి గుర్తింపు వచ్చింది. ఒక క్యారెక్టర్ బై క్యారెక్టర్కి గుర్తింపు వస్తున్నది. సో దీన్ని ఎందుకు వదిలేయాలి,
వదలవసరం లేదు, పేరు వస్తున్నది. తిరుపతి మేస్టర్ బాగా పాడుతున్నారు, యాక్టింగ్ బాగా చేస్తున్నారు అనేటువంటి పేరు వచ్చింది. సో కళారంగాన్ని ఎంచుకుంటూ వివిధ రకాలైన క్యారెక్టర్లు, కృష్ణుడు, గయుడు, హరిశ్చంద్రుడు, శివుడు, భస్మాసురుడు, ఈ దామోదరుడు, చింతామణిలో దామోదరుడు, అలాగే రకరకాల 10 క్యారెక్టర్లు వేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్లు అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు అవి కొనసాగుతున్నాయా ఇంకా? పూర్వం ఉండే వైభవము పౌరాణిక రంగానికి తగ్గింది, ప్రాచుర్యం తగ్గింది. కారణం ఏంటంటే మీడియా ఎక్కువ, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఓటీటీ సినిమాలు కూడా టీవీలో వచ్చేస్తున్నాయి. నాటక రంగంలో కొద్దిగా ప్రోత్సాహం కూడా తగ్గింది. ప్రతి గవర్నమెంట్ వారు ఇలా ప్రోత్సాహం ఇస్తుంటే మళ్ళీ పూర్వరంగం మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనమాట. దానికి ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో కూడా యాక్టర్లు కిరాయిలు పెంచేయటం రకరకాలుగా ఉండటం వల్ల గ్రామాల్లో పెట్టుకోలేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ విధంగా కూడా ప్రాధాన్యత తగ్గింది. అలాగని నాటకాలు లేకపోవటం లేదు, ఆడుతున్నారు, నాటకాలు అవుతున్నాయి, నాటకాలు అవుతున్నాయి. మీకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిన నాటకం ఏది? ఆ పాత్ర ఏంటి? నంది అవార్డు దేనికి వచ్చింది? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న వేశారు. నాకు ప్రత్యేకంగా వచ్చిన అన్ని నేను వేసిన క్యారెక్టర్లన్నీ కూడా గుర్తింపు వచ్చినవి. కానీ ప్రత్యేకమైన క్యారెక్టర్ గుర్తింపు పెట్టే సత్య హరిశ్చంద్ర నాటకం ఆడేటప్పుడు మాత్రం మంచి పేరు వచ్చింది నాకు. దానివల్లే నాకు మంచి బంగారు పథకాలు కూడా వచ్చాయి. నాకు వచ్చినటువంటి గ్యాలరీలో ఉన్నవన్నీ కూడా ఎక్కువగా సత్య హరిశ్చంద్రకి వచ్చిన మొమెంటస్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బాల చేత. ప్రముఖ రంగస్థల నటుడు కీర్తిశేషులు ఎవరైనా మన పెద్ద ఆయన పీసిపాటి నరసింహమూర్తి గారు, ఆయన చేతుల మీదుగా కూడా నేను బంగారు పథకం తీసుకున్నాను. అక్కడి నుంచి నాకు ఉత్సాహం కూడా పెరిగింది. తర్వాత అక్కడి నుంచి బ్రహ్మాండంగా మీలాంటి పెద్దలు రావటం, నా యొక్క స్కిల్స్ని, నా యొక్క ప్రతిభను బయట పెట్టడం నాకు ఉత్సాహంగా ఉండేది. ఆ విధంగా నాటక రంగంలో ఇంకా చెయ్యాలి, ఇంకేదో ఉంది నాటకంలో తెలుసుకుందామని చేస్తాను తప్ప మిగతా వాళ్ళకంటే మనమేం పెద్దవాళ్ళం కాదు కదా. నాతో మిగతా పెద్దవాళ్ళతో పోల్చుకుంటే నేను వాళ్ళ గోడుతో సమానంగా ఉంటాను. నేనేం పెద్ద సాధించింది ఏమి లేదు. బట్ ఆ తర్వాత విజయనగరం వచ్చిన తర్వాత అక్కినేని సాంస్కృతిక సమాజం అని ఇక్కడ ఉంది మన విజయనగరంలో. దాని వ్యవస్థాపకుడు గవర్ సత్యబాబు, ఆయన డైరెక్టరు, నటుడు, ప్రొడ్యూసర్ కూడా. ఆయన 25 సంవత్సరాలు అయింది అక్కినేని సాంస్కృతిక సమాజాన్ని స్థాపించి. మరి నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ మా గ్రామం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరేగా సమాజం పెట్టడం ఎందుకని, నాది ఒరిజినల్ బ్యానర్ ఏంటంటే శ్రీ రాజరాజేశ్వరి నాట్యకళా మండలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆర్థిక పరిస్థితులు కాస్త బాగోలేక నేను అక్కినేని సాంస్కృతిక సమాజంలో నేను చేరి వివిధ రకాలైన పాత్రలు వేస్తూ ఆ సమాజంలో ప్రస్తుతం నడుస్తున్నాను. బట్ మా గురువు గారు, ఈ నాకు మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్కి ముఖ్యమైన గురువు గారు ఎవరంటే నెల్లూరి శ్యామలరావు గారు. ఆయన చాలా సంగీత విద్వాంసుడు. ఆయన మిగతా నాటకాల్లో నాకు శిక్షణ ఇస్తూ మోహిని భస్మాసురుడు అనే నాటకంలో భస్మాసురుడు క్యారెక్టర్ వేస్తే బాగుంటుంది మాస్టర్ గారు అని నాకు అతను భస్మాసురుడు క్యారెక్టర్ నచ్చతే. భస్మాసురుడు అంటే ఆ పాత్ర అన్నారు కదా, దానికి సంబంధించిన ఒక 2 డైలాగులు. అబ్బా ఏం ప్రశ్న వేశారండి. మిగతా పద్యాలు కూడా చదవాలి, మీరు పద్యాలు మర్చిపోకండి. భస్మాసుర నాటకంలో నాకు నంది అవార్డు 2017లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నంది నాటకోత్సవాల్లో భస్మాసుర క్యారెక్టర్కి నాకు ఉత్తమ నటుడిగా బెస్ట్ విలన్గా నంది అవార్డు వచ్చింది 2018లో. 17లో పెట్టారు, 18లో బహుమతి ప్రదానం అయ్యింది. ఏమి చేయుదునా నీ భూత ప్రేత పిశాస సంతతిని భూమిట్టమ చేసేదను. నీ ప్రబద్ధ గణమున కట్టగట్టి బదిగ దోర్దండ పరాక్రమాగ్ని జ్వాల భీలికిల్లలు ఎర్ర చేసేదను. మించి వచ్చిన నీ కైలాసలమని కూకట వేళ్లతో పెకలించి నడి సముద్రమున పడివేయుదను. యుద్ధ ప్రసక్తి ఎరుగుని త్రిపురాసురుడు కాదు నీ త్రిశూలమునకు భయపడుటకు. పుష్పబాణుడైన మన్మథుడు కాదు నీ పాలనేత్రాగ్నుడు భస్మముగుటకు. ఈడెవడో తెలియనా నీకు? చండ ప్రచండ భుజబల పరాక్రమాన్వితుడు ఈ వృకాసురుడు. త్రిశంకోటి దేవతానీక మస్తక విదౌరుడు ఈ భస్మాసురుడు. ప్రళయ సమయ విజృంభిత జంఝ మారుత సమాన భీమబలుడు ఈ భస్మాసురుడు. ఇంక నేను ఇస్తున్నయసమునకు స్వాస్థ్య చెప్పుకొనము. భక్తుడను నేను, భగవంతుడవీవు, ఆర్ధేని నేను, దాతవు నీవు. అకళంక చిత్రుండను నేను, సకలంక మూర్తివి నీవు.
నీ శక్తి ఘనమైనదో, నా భక్తి ఘనమైనదో, విఘడియలో ఉపులేకురుంతును. విశాల భావమెరుగున నిన్ను దేవదేవుడివని నమ్మి నా భావి జీవితమును పాడు చేసుకుంటేది కదా శంకర. ఇంక నీవెక్కడ కేగును, నిన్ను మాత్రం విడవను శంకర, నిన్ను మాత్రం విడవను శంకర. ఆగుము శంకర, ఆగుము, నిలుము శంకర. పలాయనము చెత్తగించినాడు శివుడు. వెళ్ళము ఎంతవరకు పోవదు నేను చూచెదను. అది వావ్ వావ్, నాకు ఒక్కసారిగా పాత సినిమాలో ఎన్టీఆర్ గారిని చూసినట్లు అనిపించింది సార్. చాలా మంది కూడా ఎస్వీఆర్ అంటారు, నన్ను ఎస్వీఆర్ అంటారు, ఎన్టీఆర్ అంటారు, ధూళిపాల్ అంటారు. తర్వాత ఇంకెవరెవరు పెద్ద పెద్దలు ఉన్నారట. ఎవరో ముఖ్యంగా నన్ను మద్దాల రామారావు గారు అంటారు. అప్పుడు ఆడేవారట ఈ నాటకాన్ని, సెట్టింగ్లు ఆడేవారట. నన్ను ఆ స్టేజ్ మీద ఆ విధంగా పెద్దవాళ్ళు ఆశీర్వదించారు. మీరు ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే సారు వెళ్ళాలి, ఖచ్చితంగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంగీకం, పౌరాణికం, నాటకాలు, సినిమాలు అన్ని ఎవడైతే సక్సెస్ఫుల్ గా జర్నీ సాగుతుంది. మీ గోల్ ఏంటి సార్ అసలు? నా గోల్ ఏంటంటే నాటకాలు వేస్తున్నాను, చాలా సంతృప్తిగా ఉంది. అండ్ ఫైనల్లీ నేను ఎప్పుడో సినిమా రంగానికి వద్దామన్న మనసులో ఉండేది. సినిమా రంగానికి అప్పుడు అవకాశాలు లేవు. కారణం ఏంటంటే అప్పుడు ఇంత పోటీతత్వం లేదు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు అందరూ పెరిగారు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాల్లో వచ్చాయి, నటించే అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. రమ్మంటున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం రమ్మంటున్నారు. సో నేను 2013లో సినీ రంగంలో ప్రవేశించాను, ఆ ముగ్గురు అనే సినిమా ద్వారా. ఆ తర్వాత వరుసగా సంపూర్ణేష్ బాబు, సుమన్ గారు, సీత గారు, ఇలాగా హర్రర్ మూవీలు అన్నీ కలిపి ఒక 20 సినిమాల వరకు యాక్ట్ చేశాను. ఇటీవల 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మన లెజెండ్ పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్, అందులో నేను మెయిన్ విలన్గా నటించాను. నాకెంతో పేరు వచ్చింది ఆ సినిమాలో. ఆయన హీరో, నేను విలను. ఆ సినిమా వల్ల నేను కాస్త మీ పెద్దవాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు. ఏమనంటే, మాస్టర్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, మీరు సినిమాలకు వెళ్తే రాణిస్తారని అంటున్నారని ఇంకా ఆశ పుట్టేసింది నాకు. ఇంకా మంచి సినిమాలు చేద్దాం, మంచి బ్యానర్లో ఏదైనా అవకాశం వస్తుందేమని చూస్తున్నాను. దాంతోపాటు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్తులు ఉన్నాయి కదా, అందులో కూడా సరదాగా అందరూ వెళ్తున్నారు, కళాకారులు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. నాకు కూడా ఏమైనా అవకాశం వస్తుందేమని చూస్తున్నాను. ఏముంది, చక్కగా వెళ్తాను, చూస్తాను, వాళ్ళు ఏదైనా అడిగింది చెప్పేస్తాను. అవకాశం వస్తే చాలు, వెండి తెర మీద కనిపించాలని ఆశ, రెండోది ఏం కాదు. డబ్బు కోసం కానీ సంపాదిద్దాం నాకు ఏం ఆశ లేదు. ఓన్లీ వెండి తెర మీద కనిపిద్దామని ఉంది నాకు. సో డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైనా ఏది ఇచ్చిన, ఏ అవకాశం ఇచ్చిన సినిమాల్లో తప్పనిసరిగా ఏ క్యారెక్టర్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు రెండో అంబిషన్ లేదు, సినిమాలో యాక్ట్ చేద్దామని బాగా ఉంది. దయించి నా కోరిక మన్నించి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ లేదా జబర్దస్త్ కానీ, ముఖ్యంగా సినిమాలో, మూవీస్ రంగంలోకి అన్న పక్క అవకాశం ఇస్తారని మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ దయించి నా మీద, నా టాలెంట్ని చూడండి, ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. రైట్. ఆస్ట్రా మీడియా ఛానల్ ద్వారా వచ్చినటువంటి విజయలక్ష్మి గారు, ఈరోజు నేను ఊహించలేదు. అంటే సుమన్ టీవీలో నన్ను చూసి ప్రత్యేకంగా ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళాలనే దృక్పథంతో వాళ్ళు కన్సల్ట్ చేసి విజయలక్ష్మి గారు మా ఇంటికి ఈరోజు స్వయంగా వచ్చారు. వచ్చి నన్ను చాలా మంచి ప్రశ్నలు వేసి చక్కగానటువంటి కళాత్మకమైనటువంటి మాటలతో మెప్పించి చక్కగా నా ద్వారా కొన్ని ఆ విషయాలు రాబట్టడానికి ప్రయత్నం చేశారు. మరి చెప్పానని నేను అనుకుంటున్నాను. అంచేత ఆస్ట్రా టీవీ మీడియాకు, అధినేతలకు, ఇక్కడికి వచ్చినటువంటి యాంకర్ చిరంజీవి విజయలక్ష్మి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఎట్లా అయినా సరే మీ మీడియా ద్వారా సినిమా రంగంలో కాస్త అవకాశాలు వచ్చేటట్టు కొద్దిగా మీ సహాయం కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. నా కోరిక మాత్రం నెరవేరుస్తారని నేను హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. నన్ను ఆశీర్వదించండి, నా కోరిక తీర్చండి ప్లీజ్, దయించి. నమస్కారం. మీ దాసరి తిరుపతి నాయుడు, సీనియర్ డ్రామా ఆర్టిస్ట్, రిటైర్డ్ తెలుగు పండిట్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అండ్ నంది అవార్డు గ్రహీత, విజయనగరం. మై సెల్ నెంబర్ 9417126888. ధన్యవాదములు, ధన్యవాదములు. వావ్, చాలా అద్భుతంగా అయితే
అంటే అప్పట్లో కృష్ణుడి యొక్క స్టోరీ అయితే మనకి తెలియజేసేటట్టు, అంటే నాటకాల ద్వారా అయితే, అంటే సాంఘికం కానీ పౌరాణికం కానీ ఏవైనా సమాజ హితం కోరి ఏవైనా అవన్నీ కూడా అలా ఉండే అనమాట అప్పట్లో. ఏదైనా ఇప్పుడు కూడా అవి కొనసాగుతూ ఉండడం అయితే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో మంచి అంటే బాధ్యత గల పౌరులుగా చైతన్యపరచడానికి అయితే ఈ నాటకాలన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. చూశారు కదండి, డాక్టరు, అలాగే యాక్టరు, అలాగే మాస్టర్ అన్నమాట. జీవితం కొనసాగిస్తూ సక్సెస్ఫుల్గా అయితే చాలా ఎనర్జెటిక్గా అయితే లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. ఎంతైనా చాలా ఇన్స్పిరేషన్ అని అయితే అనుకోవచ్చు అనమాట. 66 సంవత్సరాల వయసులో కూడా చాలా యాక్టివ్గా అయితే ఉన్నారనమాట. మనకంత ఎనర్జీ లేదు. చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆర్ట్ స్టార్ టీవీ విజయలక్ష్మి.